హాయ్ హలో అండ్ వెల్కమ్ టు అనామిక స్టోరీ వన్. ఇవాళ మనం వినబోయే కథ మీరా, చాప్టర్ 94. ఆలస్యం చేయకుండా కథలోకి వెళ్ళిపోదాం. సూరమ్మత్త పంచాయతీలో వాళ్ళందరికీ అలాగే ఊర్లో వాళ్ళందరికీ కూడా వాళ్ళ అన్నయ్య మాటలు అలాగే వాళ్ళ ఆయన మాటలు గుర్తు చేసింది. ఒక అమ్మాయి ఆత్మరక్షణ కోసం తన మీద దాడి చేసే వాళ్ళని చంపడంలో కూడా తప్పు లేదు అన్న వాళ్ళ అన్నయ్య మాటలు తిరిగి పంచాయతీ వాళ్ళందరికీ గుర్తు చేసింది. కానీ చక్రికి కోపం తగ్గక అక్కడ ఉన్న 5గురిలో ఒక వ్యక్తిని ముందుకు తీసుకొచ్చి పంచాయతీ వాళ్ళ ముందే జుట్టు పట్టుకొని తన తలని పైకి లేపి, అసలు మిమ్మల్ని ఎవరు పంపించారా, ఎందుకు వచ్చారు చెప్పండి అని ప్రశ్నించాడు. దానికి వాళ్ళు మీరాని చంపడానికే వచ్చాము అని ఒప్పుకున్నారు. ఎందుకు చంపాలనుకుంటున్నారు మీరు మీరాని అని న్యాయ నిర్ణేతలు అడిగారు. దానికి వాళ్ళు ఏమీ సమాధానం చెప్పలేదు. నిజం చెప్పకపోతే విధించే శిక్ష ఇంకా పెద్దదవుతుంది, చెప్పండి అని కోపంగా అన్నాడు 2వ న్యాయ నిర్ణేత. ఆ పిల్ల వల్ల మా మనుషులు 2 ఇవాళ పోలీస్ స్టేషన్లో ఉన్నారు. అందుకనే దాన్ని మాతో పాటు తీసుకుపోయి మా కోరికలన్నీ తీర్చుకొని దాన్ని చంపేయాలని అనుకున్నాం. అలాగే చంపే ముందు మా వాళ్ళని విడిపించుకోవాలి అని అనుకున్నాం అని చెప్పాడు ఆ వ్యక్తి. ఈ మాటలు విని అక్కడున్న వాళ్ళకి ఏమీ అర్థం కాలేదు. రాజారావు గారు, పోయినసారి అక్కన్న రాజన్న విషయాల్లో మీరు మా దగ్గర ఏమైనా దాచారా అని అడిగారు ఒక న్యాయ నిర్ణేత. గౌతమ్ ముందుకు వచ్చి, అక్కన్న రాజన్నలను పట్టుకుంది నేను మీరాతో మాట్లాడుతూ ఉండగా మీరాకి ఇంట్లో ఎవరో ఉన్నట్లు అనిపించి తను నాకు ఆ విషయం వచ్చి చెప్పింది. నేను వెళ్ళి అక్కడంతా చూశాను. కానీ ఈ ఊర్లోకి నేను కొత్తవాడిని అవ్వడం వల్ల అలాగే నా వల్ల ఈ ఊరికి ఎటువంటి సమస్య రాకూడదని నన్ను పంచాయతీకి తీసుకొని రాలేదు పోయినసారి. అలాగే అక్కన్న రాజన్న విషయంలో కూడా జరిగింది. వాళ్ళని కనిపెట్టింది నేనే అయినా నాకు ఎటువంటి సమస్య రాకూడదని మామయ్య ఈ విషయాన్ని దాచిపెట్టారు. అయినా మామయ్య చెప్పిన విషయం కూడా నిజమే. వాళ్ళని చూసింది నేనే అయినా వాళ్ళ గురించి చెప్పింది మీరానే అయినా పట్టుకుంది మాత్రం ఇంట్లో వాళ్ళందరూ కలిసే అని స్పష్టంగా చెప్పాడు గౌతమ్. ఈ విషయం పంచాయతీలో దాచిపెట్టాల్సిన అవసరం ఏంటి తమ్ముడు అని అన్నాడు బంగారాజు. ఎలా అయినా రాజారావు గారిని లేదా గౌతమ్ని ఊరి వాళ్ళ ముందు దోషులుగా నిరూపించాలి అని. ఒక అమ్మాయితో అసభ్యంగా ప్రవర్తిస్తున్నారు అని చెబితేనే మీరు అమ్మాయి క్యారెక్టర్ని తప్పుపడుతున్నారు, తన వ్యక్తిగతాన్ని తప్పుపడుతున్నారు. అలాంటిది తను వీళ్ళ గురించి చెప్పింది అని తెలిస్తే మీరు అసలు ఆమె మాటలు లెక్క చేసేవాళ్ళ అని గౌతమ్ ఓరగా బంగారాజు వైపు చూసి, పిచ్చిది ఏదో వాగుతుంది అని వదిలేసేవాళ్ళు కదా, అలా వదిలేస్తే వాళ్ళు ఊరుకుంటారా? ఇవాళ మా ఇంట్లో జరిగింది వేరే వాళ్ళ ఇంట్లో కూడా జరుగుతుంది ఏమో అని, మా ఇంట్లో జరిగిన దానికన్నా పెద్దగా జరగొచ్చని, అందుకే మావయ్య వాళ్ళకి శిక్ష పడాలి అని ఈ విషయం చెప్పలేదు. రాజారావు గారు ఏం చేసినా ఊరు మంచికే అని ఒక మాటతో బంగారాజు చెయ్యాలి అని అనుకునే దానికి చెయ్యకుండా చేశాడు గౌతమ్. కాసేపు అక్కడ నిశ్శబ్ద వాతావరణం ఏర్పడింది. మీరు ఈ విషయం ఎందుకు దాచాల్సి వచ్చిందో మాకు అర్థమైంది రాజారావు గారు. అయితే వాళ్ళు దొంగతనానికి వచ్చింది అనేది నిజం. అదొక్కటే ఈ పంచాయతీకి కావాల్సింది. ఎవరు పట్టుకున్నారు ఎవరు పట్టుకోలేదు అనేది కాదు. అదే మాట ఇప్పుడు కూడా వర్తిస్తుంది అని 2 న్యాయ నిర్ణేతలు ఆలోచించి ఒకరితో ఒకరు మాట్లాడుకొని అన్నారు. 2 న్యాయ నిర్ణేతలు లేచి నించొని, దోషులు స్వయంగా ఒప్పుకున్నందువల్ల వీళ్ళు చేసింది తప్పు అని ఒక ఆడబిడ్డతోటి, ఈ ఊరు ఆడబిడ్డతో అంటే రఘు వాళ్ళ చెల్లెలు మంజుతో తప్పుగా ప్రవర్తించినందుకు, అలాగే తను ఏ మానసిక ఒత్తిడికి లోనైనా ఒక అమ్మాయితో అంటే రాజారావు గారి కూతురుతో కూడా వీళ్ళు తప్పుగా ప్రవర్తించారు అని మొదట న్యాయ నిర్ణేత అంటే, అంతేకాకుండా వయసులో పెద్దావిడ అని కూడా చూడకుండా సూర్యకాంతమ్మ గారిని కొట్టి గదిలో పడేసినందుకు గాను ఈ పంచాయతీ వీళ్ళని నేరస్తులుగా భావిస్తుంది అని 2వ న్యాయ నిర్ణేత అంది.
అయితే వీళ్ళకి శిక్ష పంచాయతీ వెయ్యదు అని అన్నారు మొదటి న్యాయ నిర్ణేత. వీళ్ళకి శిక్ష చట్టం వేస్తుంది. వీళ్ళని వెంటనే దగ్గరలో ఉన్న పోలీస్ స్టేషన్లో అప్పచెప్పాలని ఈ పంచాయతీ నిర్ణయించింది అని చెప్పారు ఇద్దరూ కలిసి. ఊళ్ళో వాళ్ళకి ఈ నిర్ణయంతో ఏమీ ఇబ్బంది లేదని మేము అనుకుంటున్నాం అని చివర్లో అన్నారు బంగారాజుని కూడా ఉద్దేశిస్తూ ఒక న్యాయ నిర్ణేత. రాజారావు గారు, మీరు ఈ నిర్ణయాన్ని అంగీకరిస్తున్నారా అని ఊర్లో వాళ్ళు ఏమీ అనకపోవడంతో రాజారావు గారిని కూడా అడిగారు ఒక న్యాయ నిర్ణేత. వీళ్ళని ఇక్కడికి తీసుకురావాల్సిన ఒకే ఒక్క ఉద్దేశం, వీళ్ళలో ఇలాంటి క్రూరులు కూడా ఉన్నారు అని ఇక్కడున్న ఊళ్ళో వాళ్ళందరికీ జాగ్రత్త చెప్పాలి అనేదే నా ఉద్దేశం. నా ఉద్దేశం పూర్తయింది. శిక్ష మీరు ఏది చెప్తే దానికి మేము ఒప్పుకుంటాం అని అన్నారు రాజారావు గారు. బంగారాజుని ఓరకంటితో చూస్తూ, ఈ పంచాయతీ సాక్షిగా నేను కొన్ని విషయాల గురించి అందరికీ చెప్పాలనుకుంటున్నాను అని రాజారావు గారు అనేసరికి ఇంకా ఏం చెప్తాడా అని బంగారాజు ఆయన వంక చూశాడు. ఊర్లో ఉన్న వాళ్ళందరికీ ఇదే నా మాట. ఇంట్లో ఉన్న ఆడవాళ్ళకి ఆత్మరక్షణ నేర్పించండి. ఎక్కడి నుంచి ఏ ప్రమాదం వస్తుందో మనం ఎవరం చెప్పలేం. ఈ రోజుకి నేను ఈ ఊర్లో ఆడపిల్లల్ని చదువుకి దూరం అవ్వడం చూస్తున్నాను. కొంతమంది భయంతో, అయితే కొంతమంది ఆర్థిక స్థితి వల్ల వాళ్ళ పిల్లల్ని చదివించడం లేకపోతున్నారు. వాళ్ళని భయపెట్టి ఇంట్లోనే కూర్చోబెడుతున్నారు. అది నాకు నచ్చలేదు. నేను ఎమ్మెల్యేతో మాట్లాడుతున్నాను. ఈ ఊరు పిల్లల కోసం ఏదో చెయ్యాలి అని అనుకుంటున్నాను, ప్రత్యేకంగా ఆడపిల్లల కోసం. ఈ పంచాయతీ దానికి అనుమతినిస్తే బాగుంటుందని అనుకుంటున్నాను అని అన్నారు రాజారావు గారు. మీరు చెయ్యాలి అనుకునేది తప్పు పని ఏమీ కాదు కదా రాజారావు గారు, మంచి పనే. అలాగే ఈ ఊరు కోసం, ఈ ఊరు బాగుండడం కోసం మీరు చాలా కృషి చేశారు. మేము తప్పకుండా మీతో పాటే ఉంటాం అని అన్నారు న్యాయ నిర్ణేత. ఇది వినగానే బంగారాజు కోపంతో అక్కడి నుంచి వెళ్తూ ఉంటే, ఇంకో విషయం మీ అందరికీ చెప్పాలి అనుకుంటున్నాను, అది ఆ కోట గురించి అని అన్నారు రాజారావు గారు. కోట అనంగానే అందరూ మళ్ళీ ఒక అడుగు వెనక్కి వేశారు. మరి ఇప్పుడు రాజారావు గారు కోట గురించి ఏం చెప్తారంటారు? దానికి బంగారాజు రియాక్షన్ ఏంటి తెలుసుకుందాం నెక్స్ట్ అప్డేట్స్లో. వీడియోనే ఉండండి. ఈ స్టోరీ మీరా, మీ అనామిక స్టోరీ వరల్డ్ ఛానల్లో మీ హోస్ట్ అనామికతో. ఈ స్టోరీ కనుక మీకు నచ్చితే ఈ వీడియోకి ఒక లైక్, అలాగే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఈ స్టోరీలో మీకు ఏం నచ్చిందో కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. అలాగే మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. ఈ స్టోరీని మీరు పూర్తిగా చదవాలి అనుకుంటే డిస్క్రిప్షన్లో లింక్ ఉంది. లింక్ ప్రెస్ చేసి ఈ స్టోరీని పూర్తిగా చదివేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ లిజనింగ్. బాయ్ బాయ్.